నువ్వు ఒకటి గమనించావా? పురాతన ఆలయాల్లో శివలింగం ఎప్పుడూ దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. అదేరా గుడ్డు ఆకారంలో. ఎందుకలాగా? సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలు, నక్షత్ర మండలం, అతి ముఖ్యంగా ఈ విశ్వం యొక్క ఆకారం కూడా దీర్ఘవృత్తాకారంలోనే ఉంటుంది. అందుకే ఈ విశ్వాన్ని మన హిందూ ధర్మం ప్రకారం బ్రహ్మాండం అని అంటారు. అందులోని అండం అంటే గుడ్డాకారం అని. ఈ గుడ్డాకారంలో ఉండే అనంతకోటి విశ్వానికి ప్రతీకే ఈ శివలింగం యొక్క ఆకారం. ఏంటి, శివలింగం షేప్ లో యూనివర్స్ రిఫరెన్స్ ఉందా? ఒక విశ్వం ఆకారమే కాదురా, శివలింగం వెనకాల, శివాలయం వెనకాల న్యూక్లియర్ ఫిజిక్సే ఉంది. శివలింగంలో న్యూక్లియర్ ఫిజిక్సా? అవును, ఇప్పటివి కాదు కానీ బాగా పురాతనమైన ప్రాచీన శివాలయాల్లో ఉన్న శివలింగాలు మనుషులు తయారు చేసినవి కాదు, చల్లబడిన లావారాతితో ఏర్పడినవి. అందుకే వాటిని స్వయంభూ లింగాలు అంటారు. ఈ లావాలతో ఏర్పడిన లింగాలకి రేడియో యాక్టివ్ నేచర్ ఎక్కువ. ఇవి అధిక మొత్తంలో ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని అదే విధంగా ఎనర్జీని విడుదల చేస్తాయి కూడా. గర్భగుడిలో ఉండే లింగం చుట్టూ పూజారులు మంత్రాలు చదువుతారు కదా, అందులో ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. గర్భగుడిలో గోడలన్నీ రాళ్లతో కట్టబడి ఉంటాయి. ఎందుకంటే రాళ్లలో ధ్వనికి ప్రతిధ్వని సృష్టించే శక్తి ఉంటుంది. దీనినే రా ఎకో అంటారు. అలా మంత్రాలు చదవగానే ఆ ధ్వనికి ఆ గోడలు ఆ మంత్రాలు ప్రతిధ్వనించేలా చేస్తాయి. అలా అధిక మొత్తంలో శక్తి ఉత్పత్తి అయ్యి రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అయిన శివలింగం దాన్ని తీసుకుంటుంది. అలా తీసుకోవడమే కాకుండా దాన్ని గర్భగుడి బయట వరకు విస్తరించేలా చేస్తుంది. ఆ ఎనర్జీని భక్తులందరూ అందుకునేలాగా లింగానితో గర్భగుడి నిర్మాణం, లింగ ప్రతిష్ట, లింగం నుంచి వెలువడే ఎనర్జీని అందుకునేలాగా లింగానికి ఎదురుగా నందీశ్వరుడిని ప్రతిష్ఠించడం మన పూర్వీకుల ఇంజనీరింగ్. అంత హైలీ రేడియో యాక్టివ్ కాబట్టే శివలింగాల్ని న్యూక్లియర్ రియాక్టర్లు అని అంటారు. వామ్మో, ఏంటి శివలింగం న్యూక్లియర్ రియాక్టరా? అంత ఆశ్చర్యపోతావేంట్రా? ఒకసారి నా ఫోన్ లో బొమ్మను చూడు. ఏంటిది? ఇదే న్యూక్లియర్ రియాక్టరు. దీని ఆకారం చూసావా? అచ్చుగుద్దినట్టు లింగాకారంలోనే ఉంది. మన దేశ చిత్రపటం చూస్తే గనక మన భారతదేశంలో అధిక న్యూక్లియర్ రేడియేషన్ ఉన్న ప్రాంతాలతో పాటు 12 జ్యోతిర్లింగాలు ఉన్న ప్రాంతాలు కూడా ఈ న్యూక్లియర్ రేడియేషన్ జోన్ లోనే ఉన్నాయి. అందుకే మన పురాణాల్లో శివుడికి ఆగ్రహం వస్తే నాశనం జరుగుతుంది అని అంటారు. రేడియో యాక్టివిటీ ఉన్న శివలింగాలకి ఉష్ణం మంచిది కాదు. అందుకే లింగాలకి చల్లగా ఉండే బిల్వపత్రం, నీళ్లు మరియు పాలతో అభిషేకం చేస్తారు. అలాగే లింగంపై అభిషేకించే పాలు మరియు నీళ్లు ఆ లింగం నుంచి వచ్చే రేడియో యాక్టివ్ ఎనర్జీని గ్రహించడం వల్ల అభిషేకానికి వాడిని రెండింటిని తాగనివ్వకుండా కాలువలో కలిపేస్తారు. ఇది మన ఆచారాల వెనుకున్న ఫిజిక్స్. శాటిలైట్స్ లేని కాలంలో ఇంత సైన్సా? అదొక్కటే కాదురా, అక్షాంశం మరియు రేఖాంశం. అమ్మా అంటే ఏంటే? అదేరా లాటిట్యూడ్, లాంగిట్యూడ్. మోడర్న్ సైన్స్ లో 100 ఇయర్స్ బ్యాక్ కనిపెట్టుంటారు. కానీ 1200 సంవత్సరాల పూర్వమే మన ఉత్తర భారతదేశంలోని కేదార్నాథ్ నుండి దక్షిణ భారతదేశం చివరాఖర్లో ఉన్న రామేశ్వరం వరకు అన్ని ఒక స్ట్రైట్ లైన్ లో ఉంటాయి. అంటే ఉత్తరాఖండ్ లో ఉన్న కేదార్నాథ్, తెలంగాణలో ఉండే కాళేశ్వరం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాళహస్తి, తమిళనాడులో ఉండే ఏకాంబరేశ్వరం, చిదంబరం, చివరగా రామేశ్వరం. ఈ అన్ని శివాలయాలు ఒకే లాంగిట్యూడ్ లో స్ట్రైట్ లైన్ లా కట్టబడ్డాయి. అసలు అప్పట్లో లాంగిట్యూడ్ ప్లేస్మెంట్ ఎలా తెలిసింది? అదేరా మరి ఆశ్చర్యకరమైన విషయం. ఇంకో విషయం ఏంటంటే ఇండియాలో జీరో మెరిడియన్ మరియు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కలిసే చోటుని ఎర్త్ కి సెంటర్ అంటారు. 3000 సంవత్సరాల పూర్వమే ఈ ఎర్త్ సెంటర్ మీద ఉజ్జయినిని నిర్మించారు. అది మాత్రమే కాదు, ఒక గుడి ఆర్కిటెక్చర్ అనేది పాతకాలంలో చాలా ఫిజిక్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉండేది. ఇప్పుడంటే గుళ్ళు ఎక్కడ పడితే అక్కడ కట్టేస్తున్నారు, కానీ పాత రోజుల్లో గుళ్ళు అనేవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రాంగ్ గా ఉన్న ఏరియాస్ లోనే కట్టేవాళ్ళు. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కొండలపైనే ఎక్కువగా స్ట్రాంగ్ గా ఉంటది.